అధికారం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి మరోసారి కుట్రలు ప్రారంభమయ్యాయి. 1999లో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఎగదోసింది. అప్పటి పిసిసి అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ రోజుల్లో చిన్నారెడ్డిని ముందు పెట్టి వైఎస్ఆర్ ప్రారంభించిన విభజన రాజకీయాల ఫలితంగా ప్రత్యేక ఉద్యమం బలపడి రాష్ట్రం రెండు ముక్కలైంది. ఇప్పుడు అదే ఫార్ములాను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు వైసీపీ నాయకులు. ఏపీలో బలంగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ విభజనవాదాన్ని నమ్ముకుంది. అమరావతిని బూచిగా చూపిస్తూ అటు ఉత్తరాంధ్రలో ఇటు రాయలసీమలో ప్రాంతీయ సెంటిమెంట్లు రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మరో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తామని నేరుగా హెచ్చరికలు చేస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ ఉద్యమం మొదలు పెడతామని మరో సీనియర్ నాయకుడు ఎంవి మైసూరారెడ్డి ప్రకటించారు. ఈ విభజనవాదం వెనుక జగన్ ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంత దుష్ప్రచారం చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా అమరావతిని అడ్డుకోలేకపోయారు. కూటమి పాలనపై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిని అడ్డుకోవడంతో పాటు రాష్ట్రంలో ముఖ్యమైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూటమిని బ్యాట్ చేయడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో పడ్డారు. వైసీపీ అధికారంలో ఉండగా 3 రాజధానుల పేరుతో ఈ విభజనవాదాన్ని నమ్ముకున్నా ప్రజలు పట్టించుకోలేదు. ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా వైసీపీ ఆడుతున్న డ్రామాలను పబ్లిక్ అర్థం చేసుకోవడంతో ఎన్నికల్లో ఆ పార్టీ 3 ప్రాంతాల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ ఏర్పాటు చేయాలని చెప్పడం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ విషయంలో వైసీపీ ప్రత్యేకంగా చేసేదేమీ ఉండదని ఆ ప్రాంతాల ప్రజలకు అర్థమైంది. ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి రాజకీయంగా ఎదగాలనుకునే పార్టీలు, నాయకుల విషయంలో ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఉద్యమాల పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుని వాళ్లు అందలం ఎక్కాలని చూస్తారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను చూశాకైనా ఈ విభజనవాదానికి ఆది అంతం అనేది ఉండదని అర్థం చేసుకోవాలి. అభివృద్ధి కోసం గళమెత్తితే ప్రయోజనం ఉంటుంది కానీ వేర్పాటువాదంతో అందరికీ నష్టమే తప్ప లాభం అనేది ఉండదు.